గొర్రెలు బర్రెలు కాదు, కావాల్సింది రాజ్యాధికారం. అన్నిటికంటే ముందు కావాల్సింది 44% కోట. అదే అన్నిటికీ పరిష్కారం సంజీవని. ఆత్మ గౌరవానికి బీసీ రక్షణ చట్టం. గట్టి అస్తిత్వానికి అమరావతిలో 1000 ఎకరాలు. ఎవరికి కావాలి ఆర్థిక రాయితీలు, పథకాలు? బీసీలకు కావాల్సింది ఆత్మగౌరవం. అది దక్కేది బీసీవే పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేసిన 5 డిమాండ్ల ద్వారానే. పనిముట్లు ఇస్తాం, గొర్రెలు బర్రెలు ఇస్తాం, ఆదరణ పథకం అమలు చేస్తాం అని ఇంకెన్నాళ్ళు బీసీలను కింద స్థాయికి పరిమితం చేస్తారు? బీసీలు ఎదగొద్దా? బీసీలకు చట్టసభల్లో వాటా వద్దా? బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ వద్దా? బీసీలకు రక్షణ చట్టం అక్కర్లేదా? బీసీలకు కనీసం 1000 ఎకరాలు రాజధానిలో ఇవ్వలేరా? బీసీల కోసం సమగ్ర కులగణన చెయ్యలేరా? దశాబ్దాలుగా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ ఎన్నికల సమయంలో గొర్రెలు, బర్రెలు, పనిముట్లు పంపిణీ చేసి వారిని కింద స్థాయికి పరిమితం చేస్తారా? బీసీలకు కావాల్సింది అడుక్కునే పథకాలు కాదు, తల ఎత్తుకొని బతికే ఆత్మగౌరవం అంటూ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పాలకులపై విరుచుకుపడుతున్నారు. బీసీల అభివృద్ధి అంటే కొన్ని రాయితీలు ఇవ్వటం కాదు, వారిని చట్టసభల్లో భాగస్వాముల్ని చేయటమేనని ఆయన స్పష్టం చేశారు. బీసీల ఆవేదనను, ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్న ప్రధాన అంశాలు ఇవే. చట్టసభల్లో 44% సముచిత వాటా, పొలిటికల్ పవర్. బీసీలు కేవలం జెండాలు మోయటానికేనా? రాజ్యసభలో, అసెంబ్లీలో బీసీల గొంతు ఎందుకు వినిపించటం లేదు? జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో ఖచ్చితమైన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, అప్పుడే బీసీల ఆత్మగౌరవం నిలబడుతుందని డిమాండ్ చేస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు బీసీల జనాభాకు ఏమాత్రం సరిపోవు. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని, అప్పుడే బీసీ బిడ్డలు ఉన్నత స్థానాలకు చేరుకోగలరని బీసీవై పార్టీ ఘాటుగా ప్రశ్నిస్తోంది. పాలకులు ఎవరైనా సరే రాష్ట్రంలో బీసీలపై దాడులు పెరిగిపోతున్నాయి. వారిని రక్షించేందుకు కఠినమైన బీసీ రక్షణ చట్టం తక్షణమే అమల్లోకి రావాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల పెత్తనం నుంచి బీసీలను కాపాడే చట్టం ఉంటేనే వారు నిర్భయంగా బతకగలరనేది బోడే రామచంద్ర యాదవ్ నిఖార్సైన వాదన. అమరావతి రాజధానిలో అన్ని వర్గాలకు చోటున్నప్పుడు రాష్ట్ర వెన్నెముక అయిన బీసీల కోసం 1000 ఎకరాల భూమిని ఎందుకు కేటాయించలేరు? బీసీ భవనాలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాల కోసం రాజధాని నడిబొడ్డున స్థలం ఇవ్వాలని నిలదీస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. ఎవరు ఎన్ని సంఖ్యలో ఉన్నారో తెలియకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? బీసీల అభివృద్ధికి సరైన ప్రణాళిక ఉండాలంటే తక్షణమే సమగ్ర కులగణన చేపట్టాలని, శాస్త్రీయంగా బీసీల సంఖ్యను తేల్చాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆదరణ పథకం పేరుతో ఇచ్చే పనిముట్లతో బీసీలను కుల వృత్తులకి పరిమితం చేయాలని చూస్తున్నారు. కానీ బీసీలు ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, మంత్రులుగా ఎదగాలని అనుకుంటున్నా. బీసీలకు కావాల్సింది ఆర్థిక రాయితీలు కాదు, రాజ్యాంగబద్ధమైన హక్కులు అని బోడే రామచంద్ర యాదవ్ నినదిస్తున్నారు. ఈ పోరాటం బీసీల ఆత్మ గౌరవం కోసం, వారి భవిష్యత్తు కోసం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.